అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండ్ నవోదయ అండ్ సైనిక్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ తెలుగు. ఎస్ డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా చాలా కాలంగా నవోదయ అండ్ సైనిక్ స్కూల్ వంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ అనేది సరైనటువంటి కోచింగ్ అనేది ఇవ్వాలి అని ఒక ఆలోచనతో చాలామంది పేరెంట్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోచింగ్స్ అని ఇస్తూ ఉంటారు. మీ అందరికీ మా ఛానల్ తెలిసిందే. బెస్ట్ కంటెంట్తో పాటుగా మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందండి, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి అయితే మనకి దేశాలు సంబంధించి 6th క్లాస్ పిల్లలు ఎవరైతే 5వ తరగతి కంప్లీట్ 6వ తరగతికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అయితే ఇలా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులకి సిలబస్ కంప్లీట్గా అవగాహన అనేది ఉండాలన్నమాట. చాలామంది సైనిక్ స్కూల్ నవోదయ ప్రిపేర్ అవ్వడం అయితే అవుతారు, కానీ సిలబస్ మీద స్ట్రాటజీ మీద కాస్త అవగాహన అనేది తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి గతంలో మేము మెన్షన్ చేయడం జరిగింది. మ్యాథ్స్ సిలబస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జీకే అని చెప్పేసి మనకు ఉంటుంది. అయితే జీకేలో ఇక్కడ మనకి 25 ప్రశ్నలు జరుగుతూ ఉంటుందండి. 25 ప్రశ్నలకి మనం ఎలా ఆన్సర్ చేయాలి, అక్కడ మనకి ఇంగ్లీష్ ఏదైతే ఉందో పిల్లలు ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతూ ఉంటే చదువుతూ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ విషయంలో నో ప్రాబ్లం అండ్ మ్యాథ్స్ విషయంలో కూడా నో ప్రాబ్లం. కానీ జీకే విషయానికి వచ్చేసరికి ఏమేం చదవాలి ఏంటని చెప్పేసి ఒక అంబిగ్యూటీ ఉంటుంది అనమాట అందరిలో కూడా. సో మీ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేయడానికి ఇప్పుడు మనం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి జీకేకి సంబంధించినటువంటి సిలబస్, ఆల్రెడీ మ్యాథ్స్ సిలబస్ మీకు తెలుసు, ఇంగ్లీష్ కూడా జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనండి, వేరేజ్ నవోదయ సైనిక్ కామన్గా ఉండేది కాబట్టి, రైట్. మరి ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటంటే జీకేకి సంబంధించి. సార్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ అనేది పూర్తి స్థాయిలో ఎలా మనకి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయంటే కంప్లీట్గా స్టేట్స్లో ఉన్నటువంటి సమాచారం చదవాలండి. అంటే ప్రతి స్టేట్లో ఉన్నటువంటి, అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి సంబంధించిన సమాచారం చదవాలి. అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఆ స్టేట్ ట్రీ ఒకటి, ఆ స్టేట్ యానిమల్ ఒకటి, ఆ స్టేట్ ఫ్లవర్ ఒకటి, ఓకేనండి. అదేవిధంగా ఆ స్టేట్కి సంబంధించినటువంటి సింబల్ ఏమైనా ఉన్నాయా, లోగోస్ ఉంటాయి కదా, ఎంబ్లమ్స్ ఉంటాయి కదండి. స్టేట్ యానిమల్ అండ్ స్టేట్ ఫ్లవర్, స్టేట్ ట్రీ అండ్ స్టేట్ బర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి సమాచారంలో భాగంగా ఇవి మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట, రైట్. అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్స్తో పాటుగా ఈ స్టేట్స్లో ఉన్నటువంటి ట్రైబ్స్, గిరిజనులు, తెగలు ఏవైతే ఉన్నాయో ట్రైబ్స్ మీద క్వశ్చన్ ఎక్కువ ఇస్తాడండి. అంటే మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ భారతదేశానికి సంబంధించి ఇండియన్ కల్చర్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే స్టేట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి అండి స్టేట్ వైజ్ సమాచారంతో పాటుగా మనకి స్టేట్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏవండి నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ పార్క్స్, అదేవిధంగా బర్డ్ శాంక్చురీస్, పక్షి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్ శాంక్చురీస్ కానీ, అండ్ అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, ఏవండి ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ, అదేవిధంగా ఆ స్టేట్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ చదువుకోవాల్సి ఉంటుంది అనమాట, రాష్ట్రాల వారి సమాచారం. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క సమాచారం మన ఛానల్లో, మన యాప్లో, అదేవిధంగా మన దగ్గర కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్రోచ్ అవ్వచ్చు మాకు, రైట్ అండి. అండ్ స్టేట్స్ వైజ్ సమాచారంలోని ఇది చదువుతారు. తర్వాత సైనిక్ స్కూల్కి సంబంధించి ఖచ్చితంగా సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఖచ్చితంగా ఏంటంటే అవర్ ఫుడ్ అనే టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సోలార్ సిస్టమ్ అండి, ఏదండి సోలార్ సిస్టమ్ ఒకటి, అండ్ హార్వెస్టింగ్, ఇండియాలో హార్వెస్టింగ్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో హార్వెస్టింగ్ సీజన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ పార్ట్ దగ్గర నుంచి తీసుకుంటే చిన్న చిన్న యూనిట్స్ అడుగుతాడండి. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, మాస్కి యూనిట్స్ ఏంటి, మాస్ ఫార్ములా ఏంటి, ఏరియా యొక్క ఏరియాని ఎలా డినోట్ చేస్తారు, ఇలాంటి బేసిక్ ప్రమాణాలు అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి బయాలజీ దగ్గర నుంచి
సైనిక్ స్కూల్‌లో జనరల్‌గా సైన్స్ అనే మెన్షన్ చేస్తాడు గానండి, బయాలజీ దగ్గర నుంచి కావాలంటే మీరు గత పేపర్‌లు చూడండి. బయాలజీ దగ్గర నుంచి గతంలో మొన్న జరిగినటువంటి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కూడా ఇక్కడి నుంచి క్వెషన్స్ వచ్చాయండి. విటమిన్స్ మీద కంప్లీట్‌గా మీకు అవగాహన ఉండాలి. అండ్ అదే విధంగా ఈ బయాలజీ పార్ట్ నుంచి సైనిక్ స్కూల్ 6థ్ క్లాస్ అభ్యర్థులకి డిసీజెస్ అనే టాపిక్ మనకి కామన్‌గా అడుగుతా ఉంటాడండి. అండ్ తర్వాత మనకి సైనిక్ స్కూల్‌లోని గత సంవత్సరంలో అయితే అడగలేదు గానీ, అంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలేందంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, కోఆర్డినేటివ్ సిస్టమ్, అదే విధంగా రిపోర్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఇలా రకరకాల సిస్టమ్స్ గురించి క్వెషన్స్ అడగడం జరిగిందండి. అండ్ తర్వాత మీరు ఇండివిడ్యువల్‌గా ఒక టాపిక్‌లా చదువుకోవాల్సినటువంటి అంశం ఏందంటే, సైనిక్ స్కూల్ 6థ్ క్లాస్ సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ బాగా చదవాలండి. హిస్టారికల్ మాన్యుమెంట్స్, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్, భారతదేశంలో ఉన్నటువంటి ఫోక్, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డాన్సెస్ మీద కంప్లీట్‌గా మీకు అవగాహన ఉండాలి. మరి సైనిక్ స్కూల్ అభ్యర్థులంటే కంప్లీట్‌గా మీకు ఏ టాపిక్ మీద అవగాహన ఉండాలంటే, అవార్డుల మీద అవగాహన ఉండాలండి. అవార్డులంటే మనకి ఏవేవి ఆర్మీకి సంబంధించినటువంటి అవార్డ్స్, అదేవిధంగా నేవీకి సంబంధించి, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన అవార్డులతో పాటుగా గెలాంట్రీ అవార్డ్స్ అంటారు. ఈ చనిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే అవార్డుల గురించి గానీ, ప్రశ్నలు తరచుగా వస్తా ఉంటాయన్నమాట. ఓకేనండి. డాన్సెస్ మీద మీకు కంప్లీట్‌గా అవగాహన ఉండాలి. అండ్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ జీకేలో ఎక్కువగా మనకి యూఎన్ఓ గురించి ప్రశ్నలు అడుగుతాడండి. యూఎన్ఓ అదే విధంగా యూఎన్ఓకి ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏంటి అదే విధంగా. అండ్ యూఎన్ఓతో పాటుగా మనకి యునెస్కో గురించి ప్రశ్నలు అడుగుతా ఉంటారండి. తర్వాత ఇంతకుముందు యూఎస్ఎస్ఆర్ మీద ప్రశ్నలు అడిగారండి. రష్యా మీద క్వెషన్‌లు అడగడం జరిగిందనమాట. అండ్ అదే విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకా సైనిక్ స్కూల్ 6థ్ క్లాస్ వారికి ఇంపార్టెంట్ ఏందంటే బుక్స్ అండ్ ఆథర్స్ మీద ప్రశ్నలొస్తాయి బాగా. బుక్స్ అండ్ ఆథర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ అండ్ ఆథర్స్. ఇంకోటేంది సైనిక్ స్కూల్ 6థ్ క్లాస్ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్నలొస్తాయండి. ఇండియన్ హిస్టరీలో కూడా ఏవి చదవాలంట? ఓన్లీ మోడర్న్ పార్ట్ చదువుకుంటే చాలనమాట. మోడర్న్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ మూవ్‌మెంట్ బాగా చదవాలి. 1905 దగ్గర నుంచి 1947 దాకా ఇండియాకి ఫ్రీడమ్ ఎలా వచ్చిందేంటి? ఆ మధ్యలో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటని చెప్పేసి. ఓకేనండి. అదే విధంగా మనకి బాగా చదవాల్సిన ఇంకోటేందంటే స్లోగన్స్ బాగా చదవాలి. అంటే దేశంలో ఉన్న నాయకుల యొక్క స్లోగన్స్, అదే విధంగా నాయకులకు ఉన్నటువంటి వేరు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం, జాతిపిత అంటాం కదండీ! అలాగా నెహ్రూజన్ చాచా అంటాం కదా! అలా ఏంటంటే లాల్, బాల్, పాల్ అని చెప్పేసి మనం అంటాం. ఇలా రకరకాల స్లోగన్స్, టైటిల్స్ మీద మీకు కంప్లీట్‌గా అవగాహన ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటేంది జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ అంటే ఇది షార్ట్‌లే మనం సెపరేట్ చేస్తున్నామన్నమాట. జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోని మీకు రివర్స్ అండ్ రివర్ సైడ్ సిటీస్ ఉంటాయి కదండీ! అంటే అంచున ఉన్నటువంటి సిటీస్ అండ్ రివర్స్‌కి ఉన్నటువంటి కామన్ నేమ్స్, రివర్స్‌కి ఉన్నటువంటి నిక్ నేమ్స్ అండ్ రివర్స్ ఒడ్డున ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద మీకు బాగా అవగాహన ఉండాలన్నమాట. ఓకేనండి. మరి ఇదే జియోగ్రఫీ అంటే అది జీకే. మనకేంది డ్యామ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పాను కదా! నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మనకి ఇందులో నుంచి ప్రశ్నలొచ్చే అవకాశాలుంటాయన్నమాట. సోలార్ సిస్టమ్‌లో నుంచి కంపల్సరీగా క్వెషన్ అయితే ఒకటుంటదన్నమాట. సోలార్ సిస్టమ్ మీద మీకు కంప్లీట్‌గా అవగాహన ఉండాలి. ఓకేనండి. అండ్ అదే విధంగా ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోని మనకి ఇంకా ఏం తెలుసుకోవాలంటే సైన్స్‌లోని సైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు గానీ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్‌లో ఉన్న ఫెస్టివల్స్ మీరు కంఠస్థ పెట్టాలన్నమాట. ఓకేనండి. సో, ఇది సైనిక్ స్కూల్‌కి సంబంధించినటువంటి ఎంటైర్ జీకే సిలబస్. ఇంగ్లీష్‌కొచ్చేసరికి ఏంది పరిస్థితి? ఇంగ్లీష్‌కొచ్చేసి ఇంగ్లీష్ కామన్‌గా మనకి చూడండి నవోదయ ప్రిపేర్ ఉంటారు కదా! బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటదనమాట. ఎందుకంటే వాటిని బేస్ చేసుకొని కూడా క్వెషన్స్ ఇంకోటి జీకేలో కూడా మనకి సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ కావాలన్నా గాని ఇంగ్లీష్ మనకు తెలిసి ఉంటదనమాట. ఓకేనండి. సో, వాటెవర్ ఇంగ్లీష్‌కి సంబంధించి గాని, జీకే సంబంధించి గాని, మ్యాథ్స్‌కి సంబంధించి గాని కంప్లీట్ వీడియోస్ అనేవి ఉన్నాయి. వీటిని మీకు ఆన్‌లైన్‌లో దాదాపుగా 380 వీడియోస్‌కి పైగా మీకు నవోదయ అని చెప్పేసి ఏదైతే ఉందో 6థ్ నవోదయ కోర్స్‌తోని కోర్స్ క్రియేట్ చేసి ఉన్నదనమాట. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు డౌన్‌లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి కోర్స్ అనేది మీకు అవైలబుల్‌లో ఉంటదండి. సో, ఏమైనా ఎక్స్‌ట్రా సమాచారం కావాలంటే గనుక థంబ్‌నెయిల్‌లో కనిపిస్తున్న నంబర్‌తో అప్రోచ్ అవ్వండి. ఓకేనండి. థాంక్స్ ఫర్ దిస్ వీడియో.